యా అందరికీ మన విలేజ్ నుండి మరొకసారి స్వాగతం పలుకుతూ మీ అందరికీ చూపిస్తున్న భీముడు స్వర్గారోహణ చేసేటప్పుడు వీళ్ళకు ఈ నది సరస్వతి నది దాటాలని ప్రయత్నం చేస్తుంటే ఆ నదికున్న ఉగ్రరూపానికి సో దాటలేకపోతే అక్కడ నుండి భీముడు ఒక రాయి పెట్టి అక్కడ నుండి ఇట్లా తవ్వ చేసింది. దానిపైన నుండి తవ్వ ఉంది చూడండి, కనిపిస్తుంటుంది. ఇలా తవ్వ చేసి వాళ్ళను ఇగో ఇండియా నుండి ఇది ఇట్లకేళి ఇట్లా స్వర్గారోహణ ఇట్లా చేసింది అనమాట. ఈ విధంగా సో వాళ్ళు చేసినారు. సో మీకు మొత్తం అప్డేట్ ఇస్తుంటా, లైన్లో ఉండండి. మీకు చెప్పాను కదా స్వర్గారోహణ్ మార్గ్ చెప్పాను కదా, పాండవులు స్వర్గారోహణ పోయేటప్పుడు సో వాళ్ళెమ్మడో ఒక శునకం కూడా ప్రయాణం చేసింది అనమాట. సో వీళ్ళని పరీక్షించడానికి చూడండి, శునకము, ఈయన ధర్మరాజు ఇక్కడ రాసింది చూడు, యుధిష్ఠర్ అని చెప్పేసి. యుధిష్ఠర్ అంటే ధర్మరాజు పెద్ద ఆయన అనమాట, అగ్రజుడు. నెక్స్ట్ వచ్చేసి అర్జునుడు. రాసింది చూడు, సారీ, ఈయన మహాపరిక్రమ గదాధారి భీముడు. రెండో ఆయన భీముడు. సో అది రెండోది. ఆయన మూడో ఆయన అర్జునుడు. రాసింది చూడు, సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అర్జున్ మూడో ఆయన. ఈయన వచ్చేసి మన నక్కల మహారాజు రాసేది నీతిమాన్ నకుల్, నీతిమంతుడు నకుల్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ అమ్మవారు ద్రౌపది, కానీ ఇక్కడ మ్యాటర్ అది పొయ్యింది అమ్మవారిది, అది లేదు. సో లాస్ట్కి వచ్చిన ఆయన సహదేవుడు. ఈ నకుల సహదేవులు అనేది మహాభారతంలో స్పెషల్ ఏంటంటే, పాండురాజు యొక్క చిట్కనేలు తింటే వీళ్ళకు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అనేది కనిపిస్తారంట. కానీ ఇగో మానవతివాది సహదేవ్ అట్లా వీళ్ళకి ఫ్యూచర్ కనిపిస్తుంది అని చెప్పేసి ప్రతి పాండవులది చిట్కనేలు తిన్నందుకు వీళ్ళ నకులుడికి ఆయన సహదేవుడికి ఫ్యూచర్ కనిపిస్తుంది అని తెలుసు. కానీ ఫ్యూచర్ చెప్తే వీళ్ళకి ఏదో అవుతుంది అని చెప్పేసి అంటారు అనమాట. సో అది ఎనివే మొత్తానికి వాళ్ళు ఏ స్వర్గారోహణ ఇండియాలో వరకు వచ్చేసినాం. లవ్ యూ ఆల్, బాయ్.